ఇదిగోండి గెలపోటు చింతకూర కర్రీ రెడీ అయిపోయింది. చూడండి స్మెల్ మాత్రం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ చాలా చాలా బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో అయితే చింతకూర గెలబోటు అండి. రెండు కూడా డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి చింతకూర దొరుకుతుంది ఎక్కడికక్కడే, చెట్లకు చక్కగా పూసుంటుంది కాబట్టి చింతకూర వెళ్ళి మనం కోసుకోవచ్చు సీజన్ కాబట్టి. అలాగే గెలబోటు అయితే నేను ఒక అరకిలో తీసుకున్నాను. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఒక్క ముద్దెట్టుకున్నాం అనుకో మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. మొత్తం తిని కోల్ది తినాలనిపించేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దామా. ఇంకో 100 గ్రాములు చింతకూర అయితే మనకి సరిపోతుంది. అరకిలో కదా గెలబోటు అన్నది. ఇదిగో నేనైతే లేత చింతకూర తీసుకున్నాను. కావాలంటే కొంచెం ముదరదుగా దొరకకపోతే ముదరదైన తీసుకోవచ్చు. నాకు లేత దొరికింది. ఇది మనకి కర్రీలో వేయగానే చక్కగా ఉడికిపోతుంది. దీన్ని కడుక్కుందాం. గెలబోటు ఏం చేశానంటే నేను తీసుకొచ్చిన వెంటనే కడిగేసానండి. ఇలా మనకి అంటే వీడియో లెంత్ అయిపోతుందని ఇలా చేయి పెట్టుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇది ఇవన్నీ శుభ్రం చేసినప్పుడు తలపైన తొక్కొచ్చుతుంది, అందుకే వేడి ఎక్కువైపోతుందని సింపుల్గా చూపించేస్తున్నాను. ఇది ఒక 1/2 కేజీకి నాకు ఎంత వచ్చింది ఉడకబెట్టిన తర్వాత. ఇక చూడండి చక్కగానే. మసాలా సామాను దాల్చిన చెక్క, లాలిక్కాయలు 2, లవంగాలు 4, బిర్యానీ ఆకు 3. ఈ సైజులో ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక 5, ఒక 8 పచ్చిమిరకాయలు. గెలబోటులో బయటకు వచ్చాయి. ఇదిగోండి వాటర్ వేసుకుని మన చింతకూర అన్నది కడగాలి. అంటే మనకి చెట్ల మీద ఉంటుంది కదా, డస్ట్ గట్ట ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు కడిగేసుకుంటే శుభ్రం చేసి ఇంకా ఒక గిన్నెలో తీసేసుకుంటాం. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చింతకూర వేయడానికి. చింతకూర వేసుకుంటే కొంచెం పచ్చివాసన ఉన్నది మనకు ఉండదు. లైట్గా ఎప్పుకొని తీసేసుకుంటాం చింతకూరని. ఇదిగోండి మగ్గిపోయింది, తీసేసుకుందాం. మీకు ఇలాగ వేసుకొని ఏ పొక్క లేకుండా నచ్చకపోతే పచ్చిదైన వేసేసుకోవచ్చు, కుక్ చేయొచ్చు. ఇప్పుడు తీసేసుకుందాం కూరని. ఇదే పాన్లో మనం ఆయిల్ ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మన మసాలా సరుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది లైట్గా వేగాలి. వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ మధ్య వరకు కూడా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది లైట్గా వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న బోటును కూడా దీంట్లో వేసేసుకోవాలి. బోటును కూడా యాడ్ చేసేసుకుని రెండు కూడా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం మీకు కావాల్సి ఎక్కువ వేసుకొచ్చండి. నాకు తక్కువ కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు. ఇవన్నీ ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని ఇంకా ఒక్కసారి కలిపేసుకుని మనం వాటర్ వేసేసుకోవాలి. అంటే మొత్తం అంతా కూడా మనకి బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వాటిని యాడ్
2 గ్లాసులు. మనకి చింతకూర కూడా దీంట్లో యాడ్ చేస్తాం కదా, అందుకని ఒక 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం. అందుకని ఒక 5 నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో మార్చుకుందాం. మనకి అన్నది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న చింతకూరని దీంట్లో యాడ్ చేసుకుని కలుపుకుని ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. మనకు కర్రీ అయిపోతుంది అప్పుడు. ఇదిగోండి, గెలపోటు చింతకూర కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, స్మెల్ మాత్రం ఎంత బాగా వస్తుంది తెలుసా. భలే ఫ్లేవర్ మాత్రం అదరగొట్టేస్తుంది. దీన్ని కొద్దిగా వేసుకుని మనం రైస్లోని చూద్దాం. ఇదిగోండి, మన కూర వేడిగా ఉంది. కర్రీ ఇలా ముద్ద కలుపుకునే పులుపు కారం అన్నీ కూడా సమానంగా సరిపోయినాయి. కూర అదుర్సు అంత బాగుంది. మనకి చింతకూర అసలు కనపడతలేదు చూడండి, లేహమైపోయింది. ముప్పు కూడా బాగా ఉడిపోయింది మెత్తగా. అలా నోట్లో పెట్టుకుంటే అది చూడండి సూపర్గా ఉంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ పెట్టండి. అందరూ బాయ్ అండి.